90వ దశకంలో హీరోయిన్‌గా రంభ పేరు ఎక్కువగా మారుమోగింది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ ఇలా అన్ని భాషల్లో రంభ తన ముద్ర వేశారు. నటిగా రంభ కెరియర్‌లో మరుపురాని క్లాసిక్ చిత్రాలెన్నో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా రంభ ఈ సినిమా పరిశ్రమకు, నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం రంభ రీ ఎంట్రీకి సిద్ధమవుతూ ఉన్నారు. ఆ ఒకటి అడకు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ అమ్మడు అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారు బాగున్నారా, బొంబాయి ప్రియుడు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ స్టెప్లు అదరగొట్టింది. దేశముదురు, యమదొంగ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో రంభ నటించింది. రంభ గ్లామర్, నటన, ఆమె గ్రేస్ఫుల్ స్టెప్పులకు అప్పటి ఆడియన్స్ ఫిదా అయ్యేవారు. రంభ తన రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ, నా ఫస్ట్ చాయిస్ ఎప్పుడు సినిమానే. ఇక ఇప్పుడు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు అయినా నేను సంసిద్ధంగా ఉన్నాను. ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. నా కొత్త పాత్రలను ఎంచుకొని మళ్ళీ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వాలని ఎదురు చూస్తున్నాను అని అన్నారు. ఇక అభిమానులు, ప్రేక్షకులు ఆమె రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రంభ రీ ఎంట్రీ ఎలా ఉంటుందో, ఎలాంటి చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వస్తుందో అని అంతా ఎదురు చూస్తున్నారు.